చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయంలో హనుమాన్ యువజన సంఘం అధ్యక్షులు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో హనుమాన్ జెండా ఆవిష్కరణ చేశారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి హారతులు ఇచ్చి ప్రాంత ప్రజలందరికీ ఆయురారోగ్యాలు సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనుమంతుడు భక్తి బలం సేవకు ప్రతీక అన్నారు. సమాజంలో ఐక్యత ధార్మిక చైతన్యం పెంపొందాలంటే ఇలాంటి కార్యక్రమాలు మరింత నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు ఎర్రోళ్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కర్రే రాజు, కార్యదర్శి యాటా గణేష్, ప్రధాన కార్యదర్శి యాటా శివకుమార్, కోశాధికారి యాటా బాలకృష్ణ, సభ్యులు టి భాస్కర్, చంద్రశేఖర్ గౌడ్, గణేష్, ఆనంద్, శ్రీకాంత్, స్థానిక నాయకులు, అసోసియేషన్ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. హనుమాన్ యువజన సంఘం ఏర్పాటు చేసుకున్న సందర్భంగా అన్ని కార్యక్రమాలు దీపధూప నైవేద్యాలన్నీ చేసే విధంగా సంఘం తరపున చేసే విధంగా మేము ఈరోజు పూనుకుని జెండా ఆవిష్కరణ చేసుకున్నాము. ఈ పండుగకు వచ్చిన ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క సభ్యునికి హనుమాన్ యువజన సంఘం తరపున నా ధన్యవాదాలు. ప్రతి హిందువు, ప్రతి పౌరుడిగా మనం చేస్తున్న హక్కు మన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఎట్లయితే చేస్తున్నారో మేము కూడా అదే విధానంగా వెళ్ళేసి ప్రతి మన హిందువు ప్రతి ఇంటి నుంచి గుడికి వచ్చే విధంగా చేయాలన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ కార్యక్రమం ప్రతి ఇంట చేరాలి. ప్రతి పౌరుడు వాళ్ళ పిల్లలతో సహా వచ్చి గుడి దర్శనం చేసుకోవాలి. ముందు కూడా ఇంకా డెవలప్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటాము. ఇది మొదటి అడుగు మాత్రమే. ముందు చాలా మార్పులు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనలేదు. ఇంకా 30 మంది ఉన్నాము. ఈ కొంతమంది 15 మంది ఉన్నాము. తక్కిన 15 మంది కూడా ఇంకా నెక్స్ట్ జెండా ఆవిష్కరణలో అందరూ పాల్గొని విజయవంతంగా చేస్తారని నా యొక్క ప్రార్థన. ఊళ్ళో ఉన్న ప్రతి మెంబరు, ప్రతి హిందూ పౌరుడు కూడా వచ్చి శనివారం హనుమాన్ దర్శనం చేసుకోవాలి. పెద్దలు, మిత్రులు కూడా అందరూ ఇది ఒక రోజువారీ అలవాట్లే కూడా మన రోజులో దినచర్యలో ఒక భాగంగా మనం దీన్ని తీసుకోవాలి. ఎందుకంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మనం ఎవరో వస్తారో ఏమో చేస్తారని కాదు, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఫస్ట్ మనతో పాటు మన పిల్లలకు కూడా ఇంట్లో అలవాటు చేయాలి. ఇంట్లో ఆధారం ఎట్లా ఉండాలంటే మన పిల్లలు కూడా మనం మొత్తంగా మన దాన్ని బట్టి మన ఇంట్లో పిల్లలు కూడా వెళ్తాం. మన పిల్లలు వాళ్ళకు కూడా మన సనాతన ధర్మాన్ని అలవాటు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. దీని విషయం మీద ప్రతి ఒక్కరు చాలా సీరియస్గా తీసుకొని మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి.